ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో ఏ ఒక్కరిని కదిలించినా కేబినెట్ విస్తరణపైనే చర్చ రేస్లో ఉంది. రేస్లో ఉన్నది ఎవరు, అధిష్టానం కరుణించేది ఎవరిని, సామాజిక వర్గాలను లెక్కలోకి తీసుకుంటారా లేక జిల్లాల ప్రాతిపదికగా ఎంపిక చేస్తారా అనే ఉత్కంఠ వ్యక్తమవుతోంది. ఉగాదిలోపే బెర్తులు ఖరారయ్యే అవకాశం ఉండడంతో ఆ నలుగురు ఎవరనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే రేసులో ఎంతమంది ఉన్నా ప్రధానంగా ఆ లీడర్ల పేర్లే వినిపిస్తున్నాయి. మరి అధిష్టాన ఆశీస్సులు మెండుగా ఉన్న ఆ నేతలెవరు, వాళ్ళు చేసిన లాబియింగ్లు పనిచేశాయా? వాచ్ ది స్టోరీ. 15 నెలల సస్పెన్షన్కు త్వరలోనే తెరపడనుంది. ఎప్పుడెప్పుడా అని ఆశావహులు ఎదురుచూస్తోన్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది. ఉగాది కానుకగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4 మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవుల భర్తీకి ఆమోద ముద్ర పడింది. అయితే కేబినెట్లో 2 బెర్తులను పెండింగ్లో పెట్టారని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో తెలంగాణ సీఎం ఢిల్లీలో సమావేశమయ్యారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో కొలువుదీరిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా ఆయనతో పాటు మరో 11 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ మంత్రివర్గంలో మొత్తం 18 మంత్రి పదవులకు ఛాన్స్ ఉండగా 6 ఖాళీలున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోంశాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, విద్య, జనరల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక శాఖలున్నాయి. సర్కారు కొలువుదీరి ఏడాదిన్నర గడిచిన 6 ఖాళీలను భర్తీ చేయలేదు. పూర్తిస్థాయి మంత్రి లేకపోవడంతో ఆయా శాఖలకు పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా శాఖలను కొత్త మంత్రులకు అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ప్రస్తుతానికి 4 మంత్రి పదవులు ఇచ్చి ఆ తర్వాత మరో 2 తీసుకున్నట్టు సమాచారం. అయితే మంత్రి పదవుల రేసులో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా ప్రముఖంగా కొందరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. కుల, సామాజిక, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొత్తవారికి మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణలో బలమైన ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మత్తలి ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు తెలిసింది. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు తెలిసింది. ఆల్రెడీ నల్గొండ జిల్లా నుంచి కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫిర్బీ తనకు ఛాన్స్ పక్కా అనే ధీమాలో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో ఉండగా మంత్రివర్గ హామీతోనే పార్టీలో చేరినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ను సైతం మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు తెలిసింది. ఆయన కూడా మంత్రి పదవి ఆఫర్తోనే బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరినట్టు తెలిసింది. ఆ హామీ మేరకు ఆయనకు పదవి పక్కా అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. దీంతో జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ మేరకు సీఎం అధిష్టానం వద్ద ఆయన పేరును ప్రతిపాదించినట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణపై చర్చ జరిగిందని, త్వరలోనే భర్తీ ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉగాది లేదా అంతకన్నా ముందే పదవుల భర్తీకి ఛాన్స్ ఉన్నట్లు ఆయన ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలవుతున్నా పూర్తిస్థాయి కేబినెట్ విస్తరణ చేయలేదు. అదిగో ఇదిగో అంటూ కేబినెట్ విస్తరణ ఆశావాహులను ఊరిస్తూనే ఉంది. దీంతో ఆశావాహులంతా ఎవరికి వారు 2వ విడత కేబినెట్లో స్థానం కోసం లాబియింగ్ చేస్తున్నారు. సామాజిక సమీకరణాల ప్రకారం ఎస్టీ లంబాడకోటలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తన ఆవాజ్ వినిపించడం సహా సీనియర్ నేత జానారెడ్డి అండదండలతో గట్టిగా ప్రయత్నాలు చేస్తారనేది టాక్. పెద్దల సభ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతికి అవకాశం ఉండొచ్చనే ప్రచారం తెరపైకి రానే వచ్చింది. ప్రొఫెసర్ కోదండరాం పేరు కూడా పరిశీలనలో ఉందనే ప్రచారం జరిగింది. ఇక మంత్రి పదవి లేకపోవడం వల్లే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుందంటూ తనకు కేబినెట్లో చోటివ్వాలని చెప్పకనే చెప్పారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. తనకు ఛాన్స్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ అలకాస్త్రం కూడా ప్రయోగించారు. ఇక మైనారిటీ కోటా నుంచి కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా మహబూబ్ నగర్ నుంచి సీఎంతో పాటు జూపల్లికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ, మెదక్ నుంచి దామోదర రాజనరసింహ మంత్రులుగా ఉన్నారు. నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఇప్పటివరకు మంత్రివర్గంలో ఎవ్వరికీ చోటు కల్పించలేదు.
మొదటి దఫాలో మంత్రివర్గంలో అవకాశం రాని జిల్లాలకు మంత్రివర్గంలో చోటు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అందులో నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, కోదండరాం, హైదరాబాద్ ఫయీం ఖురేషీ, ఫిరోజ్ ఖాన్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి బాలునాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు, వరంగల్ నుంచి విజయశాంతి ఆశావహుల లిస్టులో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొదటి దఫాలో ఉన్న మంత్రులు సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే సీఎంతో పాటు మిగతా 6 మంత్రి పదవుల కోసం అగ్రవర్ణాల నాయకులే ఉన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందినవారు 2 ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందినవారు 2 ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు 1 ఉన్నారు. రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్న కులాలు ముదిరాజ్, మైనారిటీ, యాదవ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. దాంతో మంత్రి పదవి రాని ఉమ్మడి జిల్లాలు రాజకీయ, సామాజిక సమీకరణాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఇప్పటివరకు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వాకాటి శ్రీహరి ముదిరాజ్, విజయశాంతులకు మంత్రివర్గంలో చోటు లభించిందనే ప్రచారం గాంధీభవన్లో జరుగుతోంది. లైన్లో అలా ఎందరో ఆశావహులున్నారు. మరి వారిలో కేబినెట్ బెర్త్ చేజిక్కించుకునే ఆ నలుగురు ఎవరు? తీపి కబురు ఎవరికి? టఫ్ కాంపిటీషన్ నేపథ్యంలో రాజపూజ్యం, అవమానాలు, అసంతృప్తులు ఏ రేంజ్లో ఉంటాయనే దానిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది.